కిషోర్ గారి మధ్యలో వీళ్ళ గొడవ మధ్యలో మీరు గొడవ మీ పాత్ర కూడా ఉన్నట్లుగా అనుమానం మీ రాజాసింగ్ గారే చెబుతున్నారు కదా. అదే సార్ ఇగో ఈ విషయం మొత్తము మీ రఘునందన్ రావు గారు కొత్త పార్టీ పెడుతుందని ఆయన సమాచారం అంటారు. మీరిద్దరు చెప్పినట్టుగా అంతర్గత విషయం అన్నారు. ఇది కుటుంబ పార్టీల్లో వారసత్వ పోరులు ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్యలో ఆ వారసత్వ పోరు. అంతకుముందు రాహుల్ ప్రియాంక గారి మధ్యలో అయితే రాహుల్ గారు 20 సంవత్సరాల ముందు ఎంపీ అయ్యారు. పాపం మొన్న రెండిట్లలో గెలిస్తే గానీ అప్పుడు వాయనాడు వదిలిపెడితే వాయనాడు ఇక తప్పక ప్రియాంక గారికి ఇచ్చారు. కానీ వారు దిగ్విజయంగా 20 సంవత్సరాలు ప్రియాంక గారిని అణిచిపెట్టి ఉంచగలిగారు. వారు 19 నెలలే చిన్నైనా కూడా, తనకు 18 నెలలే చిన్నైనా కూడా 20 సంవత్సరాలు ఆపగలిగారు ప్రియాంక గారిని. అదే కేటీఆర్ గారు అంతే చాకచక్యంతో చేయలేకపోయారు. కవిత గారు కొంచెము వారు ప్రూవ్ చేసుకున్నారు, అంతకుముందు ఎంపీగా ప్రూవ్ చేసుకున్నారు, ఎమ్మెల్సీగా ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి నేను ప్రియాంక గారి లాగా కాదు, 20 సంవత్సరాలు ఆగేది లేదు, నేను మీకన్నా బెటర్గా అసలు పార్టీని నడపగలనన్న మనస్థైర్యం నాకుంది, స్ట్రాటజీ కూడా నాకుంది అని చెప్పి వారు ముందే బయటకు వచ్చారు. అది విషయం. అంతేగాని ఇక్కడ కుటుంబ పార్టీల్లో తప్పనిసరిగా ఇట్లాంటివి ఉంటాయి. అది అయిపోయిందండి ఒకటి. ఇంకొకటి వీరు మాట్లాడతారు, రియాజ్ గారు అన్నారు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో వారికి వచ్చిన శాతము మాకు వచ్చిన శాతము అది ట్రాన్స్ఫర్ అయిందని. పోయినసారి 88 సీట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి. మరి అందులోనే కదా కాంగ్రెస్ వారు గెలిచింది. మొత్తం బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే కదా కాంగ్రెస్ కి 20%, 19% ప్రజల చేతుల్లో ఏమీ లేదు, ఏమీ లేదు. అంతా కూడా మేమే రాజకీయ నాయకులు నిర్ణయిస్తాము అన్నట్టయితే చెప్తున్నారు రియాజ్ గారు. ఇది ఉండాలి కదా సార్, కాదు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాలని కొంచెమైనా గౌరవించాలి కదా. అట్లంటారా ఏంటంటే మరి ఏదో రాసిస్తారట, మీరట వచ్చి వేస్తారట. అట్లాగే వేసారేమో. మరి 88 వచ్చిన వారు 39 ఎందుకు పడిపోయారంటే మూడో విషయం ఆయన అడుగుతున్నారు. రాజాసింగ్ గారు ఒక మాట చెప్తాను, మీరు మళ్ళీ కౌంటర్ ఇద్దరు కానీ. కిషోర్ గారు రాజాసింగ్ గారి గురించి మాట్లాడతారా? ఒక్క నిమిషం. విలీనం అన్నా లేకపోతే కూటమిలు చేసి ఒకరి ప్రభుత్వంలో ఒకరు మంత్రులుగా చేసినా, లేకపోతే ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాలు చేసినా, మంత్రి పదవులు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసినా, అవంతా మీకు బీఆర్ఎస్ కే చెల్లినాయి రియాజ్ గారు. మాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడా కూడా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే, చెప్తున్న విషయమే. ఇప్పుడు చూడండి, మీరు 18 నెలలు అయింది, ఒక్క కేసు లేదు కుటుంబం మీద కేసు లేదు. కవిత గారు మన రేవంత్ గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు అండి. కిషోర్ గారు మీరు చెప్పేది దానిలో మీరు ఇంకో పార్ట్నర్ మీ దగ్గర ఆధారం ఉందా? మాట్లాడుతారు సార్. కిషోర్ గారు మీరు సంచలనమైన విషయం చెప్పారు. నిజంగా రేవంత్ గారు కవిత గారికి బిజినెస్ పార్ట్నర్షిప్ అంటున్నారు. మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా? ఉంది. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇద్దరు కూడా డైరెక్టర్లుగా చేశారు. మీరు కావాలంటే గూగుల్ చేస్తే 5 నిమిషాల్లో తెలుస్తుందండి. గూగుల్ చేస్తే 1 నిమిషమే, 5 నిమిషాలు కూడా అవసరం లేదు. అడికోర్ ADICORE అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇద్దరు కూడా డైరెక్టర్లు. కాదని చెప్పమని రియాజ్ గారు కంపెనీ క్లోజ్ అయింది కానీ బట్ అది యాక్టివ్ గా ఉన్న రోజుల్లో ఇద్దరు డైరెక్టర్ల కాదా చెప్పమని చెప్పండి. అప్పుడెప్పుడో డైరెక్టర్ అయితే ఇప్పుడు దాకా పార్ట్నర్షిప్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి కమ్యూనిటీ గారు? ఇప్పుడు మనకు తెలియదు కాదు కదా రిలేషన్స్ ఎట్లా ఉంటాయి. ఆ క్లోజ్ కంపెనీలో బీజేపీ పార్టీ 50 లక్షల కోట్ల కంపెనీ అండి, అందులో 100 మంది డైరెక్టర్లు ఉంటారు అనేది కాదు కదా. బీజేపీ పార్టీ మాట్లాడుతున్న దానికి ఒకటే చెప్తున్నా సార్. మరి బీజేపీ పార్టీ మమ్మల్ని ఏది కుటుంబ పార్టీ అంటుంది కదా సార్. మరి ఈ పార్టీలో అద్వానీ గారిని ఎందుకు ఖతం చేశారు సార్? 70 సంవత్సరాలు దాటిందని అద్వానీని ఖతం చేశారు కాదు. మురళీ మనోహర్ తెలుగుదేశం కుటుంబ పార్టీ కదా, వాళ్ళు పొత్తు పెట్టుకున్న మంచి పార్టీ సార్. వాళ్ళు పొత్తు పెట్టుకున్న మంచి పార్టీ. ఏది కాశ్మీర్ లో పోయి కాశ్మీర్ ముక్తి మోర్చాతో పొత్తు పెట్టుకుంటే మంచి పార్టీ సార్. వాళ్ళ కుటుంబ పార్టీ కాదు సార్. వాళ్ళకు వాళ్ళు ఎట్లా చెప్తారు, చిన్న కుటుంబం. అది చిరాగ్ పాస్వాన్ లేకపోతే ఇంకొకరిని కలుపుకుంటే వాళ్ళ కుటుంబం. అజిత్ పవార్ కలుపుకున్నప్పుడు కాదు, షిండే గారిని కలుపుకొని వాళ్ళ కొడుకు ఎంపీ అయినప్పుడు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ సెంట్రల్ మినిస్టర్ గా ఉండి వాళ్ళ కొడుకు మినిస్టర్ ఉన్నప్పుడు, వసుంధరా సింధియా ఉన్నప్పుడు, నేనేమంటే వాళ్ళు కొడుకున్నప్పుడు జేడీఎస్ తో కలుపుకున్నప్పుడు ఇవన్నీ కాదు. ఒకటి సార్ నేను చెప్తున్నా, బీజేపీ పార్టీ నిజంగా చెప్పాలంటే మోడీ గారు వచ్చిన తర్వాత
అద్వానీ గారిని రిటైర్మెంట్ ఇచ్చారు సార్. మరి ఈయన కూడా 75 ఎత్తాను, మరి రిటైర్మెంట్ ఇస్తారా సార్? అది అప్పుడు అడుగుదాం ఇంకా. అదే లేదు సార్, 1 minute సార్. అక్టోబరే సార్. సెప్టెంబర్ మురళీ మనోహర్ జోషి గారిని, ఉమాభారతి గారిని ఎవరైతే నిజంగా బీజేపీ పార్టీ పెట్టి కొట్టాడినారో ఖతం చేశారు సార్. అంతేందుకు సార్, ఏదైతే ప్రవీణ్ తోగాడి అని చెప్పేసి విహెచ్పి నాయకుడు నాకు ప్రాణభయం ఉందని తిరిగింది సార్. బీజేపీ పార్టీ హయాంలో ఎవరైతే మాట్లాడుతుండో ఆయన మోడీతో నాకు ప్రాణభయం ఉందంటాడు. అంతేందుకు హరేన్ పాండే మరణానికి కారకులు ఎవరో ఇప్పటి కూడా చెప్పలే. ఆయన సీఎం గా ఉంటాడు, హోంమంత్రి చంపేస్తారు అంత. అవును సార్, హోంమంత్రి చంపేస్తారు హరేన్ పాండే గారిని, హోంమంత్రి గారిని. నేనేమంటాను, గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉంటాడు. నేనేమంటానే ఈయన కుటుంబ పార్టీలని ఆ పార్టీని టీడీపీతో పెట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళతో మినిస్ట్రీలో జాయిన్ అయినప్పుడు గుర్తుకు రాలేదా కుటుంబ పార్టీ అని? మరి లేకపోతే దేవగౌడ కొడుకు ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదు? ప్రధానమంత్రిని పట్టుకుని టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ కాదు సార్, ఆయనని మాట లేదు. ఫ్యామిలీ కాడి నుంచి మొదలు పెడితే ఈ విధంగా ఏదైనా లేదు, వెంటనే వేరే వాళ్ళతో కలిసిపోయారు. కేటీఆర్ గారు, రాహుల్ గారు ప్రియాంక గారిని మేనేజ్ చేసినట్టుగా చేయలేకపోయారు. దేనికి మోడీ గారు హరేన్ పాండే గారిని ఖతం చేసినట్టుగా ఇట్లా మాట్లాడతాం మనం? ఆయన మాట్లాడప్పుడు అదే సార్ ప్రకాష్ గారు హైదరాబాద్ ఇంట్లో వరకే తెలుస్తుంది. ఇక వారు ఏం మాట్లాడినా కానీ నేను ఇప్పుడు అవును సార్ రిటైర్మెంట్ ఇస్తారో చూద్దాం రాజు మీరు. రైట్. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ మధ్య ఉండే అన్నా చెల్లెల అనుబంధం అనేది దేశానికి ఆదర్శం సార్. గొప్ప నిజంగా అన్నా చెల్లెళ్ళు అట్లా ఉండాలని దేశంలో ఉండే యువతి యువకులందరూ కుటుంబ సభ్యులందరూ అట్లా కోరుకోవాలి. అభ్యంతరం లేదు. కానీ రియాజ్ గారు మీ వయసు ఎంతో నాకు తెలియదు. రియాజ్ గారు మీ వయసు ఎంతో నాకు తెలియదు. కాదు ఓకే, కుటుంబ సంబంధాల గురించి నేను మాట్లాడను. కానీ ఆ రోజుల్లో ఒక టాక్ అయితే వచ్చేది. ఒక్క నిమిషం రియాజ్ గారు, ఆ రోజుల్లో ఒక టాక్ వచ్చేది. అదేంటంటే ప్రియాంక గాంధీ గారు అయితే అప్పుడు అంతా 25-30 ఏళ్ల వయసు అనుకుంటా కదా, ఆవిడ్ని కాంగ్రెస్ వారసురాలుగా ఇందిరాగాంధీ గారిని చూసినట్లే ఉండేది, ఆవిడ్ని పెడితే బాగుండని చాలా మంది అనుకున్నారు. కారణం మనకు తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారికి ప్రయారిటీ ఇచ్చారు. అది మీ ఇష్టం అనుకోండి. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీ పార్టీదే మేజర్ మిస్టేక్. స్టార్టింగ్ వాళ్లే చేశారు. స్టార్టింగ్ ఆఫ్ ద ఇప్పుడు మొదలు పెట్టడం చాలా బాగా చేశారు మోడీ గారు. అందరూ అప్రిషియేట్ చేశారు, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఫస్ట్ టైం వాళ్ళ పార్టీ దాని నుంచి ట్వీట్ చేశారండి, ఇది పార్టీ గొప్పతనం లాగా. అది ఫస్ట్ ఖండించింది శశి తరూరే. అవును. తర్వాత జయరాం రమేష్ దాన్ని ట్విట్టర్ లో ఇట్లాంటివి చేయకూడదని చెప్పారు. అవును. అయిపోయిన తర్వాత చివరిలో సీజ్ ఫైర్ జరిగింది. సరే, అది ట్రంప్ అదంతా పక్కన పెడితే జైశంకర్ గారు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన దాంట్లో మిస్టేక్ ఉంది. ఎవరికైనా ఇంప్రెషన్ వస్తుంది, ఆయన ముందుగా ఇన్ఫార్మ్ చేసినట్టుగా వచ్చింది ఇంప్రెషన్. కానీ తర్వాత ఖండించారు. రాహుల్ గాంధీ గారు దాన్ని క్వశ్చన్ చేయడం కరెక్టే, కానీ ఆయన ఖండించిన తర్వాత వదిలేస్తే పోయేది. కానీ ఒక ఎక్స్ట్రా మాట జయశంకర్ ని కామెంట్ చేశాడు, అది తప్పు. బట్ దాని తర్వాత బీజేపీ దాన్ని పర్సనల్ గా పార్టీ పరంగా తీసుకుని ర్యాలీలు చేయడం, అన్ని పార్టీలు కలుపుకొని ర్యాలీ చేయడం వేరు, కానీ పర్సనల్ గా తీసుకొని వాళ్ళ గొప్పతనంగా ర్యాలీ ఆర్మీ గొప్పతనాన్ని వాళ్ళ గొప్పతనంగా చేయడం పెద్ద తప్పు. చాలా చక్కగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సహజంగానే క్వశ్చన్స్ అడుగుతుంది, కానీ రాహుల్ గాంధీ ఆ జయశంకర్ ఆ మాట అనకుండా ఉంటే పోయేది. అలాగే వీళ్ళు రాహుల్ గాంధీని పట్టుకొని చాలా పోస్టులు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈయన బొమ్మ సగం పెట్టడం. రెండు పొలిటికల్ పార్టీలు అట్ ద కాస్ట్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ దే ఆర్ ప్లేయింగ్ గేమ్. చాలా చక్కగా విశ్లేషించారు మిత్రమా. మీ పేరు ప్రకాష్ గారు. చాలా అర్థవంతంగా, చాలా చక్కగా ఒక నిజమైన విశ్లేషకుడి మాదిరిగా ఏ పార్టీ తప్పు ఏమిటి అనేది మీరు చెప్పడం చాలా బాగుంది. మిమ్మల్ని నేను అభినందించాల్సిందే.